విదేశీయులు సైతం మన దేశ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు యోగాను కూడా నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ భోగ శ్రావణి తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆమె పాల్గొని అందరితో కలిసి యోగా చేసింది. వేల సంవత్సరాల క్రితం పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరం యోగా అని భోగ శ్రావణి తెలిపారు. ఇలాంటి గొప్ప ఔషధమైన యోగాని మన పిల్లలకు నేర్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని శ్రావణి అన్నారు. 3 సార్లు ఎడమ నాక ద్వారా శ్వాస తీసుకుంది. నాభి యొక్క మరియు కొంచెం వదులు నెమ్మది ఆ కింది భాగాన్ని మనం ముందుకు వెళ్ళాలి. కడుపు భాగం లేదు, ఈ పొట్ట భాగం మాత్రం కాదు. తీసుకున్నప్పుడు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల పట్టణంలో ప్రజలందరితో కలిసి యోగా చేయడం జరిగింది. వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు భారతదేశంలో ఒక అమోఘమైనటువంటి ఔషధం, నిజంగా ఔషధం అనే చెప్పాలి, ఔషధంలాగా మనకు అందించినటువంటి వరం యోగా. యోగా కేవలం శారీరక పటుత్వానికి, శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, మానసిక ఉల్లాసానికి, మానసిక ఆరోగ్యానికి, మరి ముఖ్యంగా స్ట్రెస్ రిలీవర్గా ఎంతగానో పనిచేస్తూ ఉంది. ఈ రోజున చూస్తే విదేశీయులు పోటీపడి మరీ మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో పాటుగా యోగాను కూడా మరీ ముఖ్యంగా వాళ్ళ దైనందిన జీవితాల్లో ఒక భాగంగా చేసుకుని ఉన్నారు. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మన సంస్కృతి, మన భారతదేశ గడ్డ మీద పుట్టినటువంటి ఈ యోగా మనం అందరము కూడా మన కోసం, మనం మన పిల్లలకి ఏది సంపదగా ఇస్తాము అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు, అందులో పాటు దాంతో పాటుగా యోగాని కూడా ఒక వారసత్వ సంపదగా మనం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దినచర్యలో భాగంగా వాళ్ళు భాగం చేసుకొని వాళ్ళ పిల్లలకి నేర్పిస్తే కూడా ఎంతో బాగుంటుంది. మరీ ముఖ్యంగా విద్యార్థులకి వారు వాళ్ళ లక్ష్య సాధన కోసం ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఒక ఫోకస్గా కూడా ఈ యోగా ద్వారా వాళ్ళకి పనిచేస్తూ ఉంటుందని నేను కోరుకుంటూ ఈ రోజున ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ